హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ లతా ఉడ్నాల. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇది గుంటగలగరాకు ఫ్రెండ్స్. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్. ఏమంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి తెలుసా? నాకు చాలా హెయిర్ లాస్ అవుతుందని ఒక ఫ్రెండ్ని అడిగాను. గుంటగలగరాకు పెట్టుకోండి, వైట్ హెయిర్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, పోయిన హెయిర్ కూడా వస్తుందని చెప్పారు. అందుకనే గింజలు చాలామందిని అడిగి గింజలు తెచ్చేసుకొని ఒక టబ్లో వేసుకున్నాను. చెట్టు చూసారు కదా, ఇట్లా పెద్దగానే అయిందనుకోండి. ఒకే చేతితో కట్ చేస్తూ వీడియో చేస్తున్నాను కదా, అందుకే మొబైల్ అటు ఇటు షేక్ అవుతూ ఉంది. చూడండి లాస్ట్ వరకు వీడియోని. అదే ఇదంతా తెంపేస్తున్నాను. ఫుల్గా పూలు విత్తనాలు వచ్చేసినాయి. ఇది టబ్బు నిండా తెంపేసుకున్నాను, గంప నిండుగా ఆకుని. ఆ కాడలు తెంపుతుంటేనే చూడండి ఎంత నల్లగా కనబడుతున్నాయో కాడలు. ఇది పెట్టుకుంటే నల్లగా అవుతుందా ఎలా అవుతుందా అన్నది నాకు ఐడియా లేదు, అంత పెద్దగా ట్రై చేస్తున్నాను. మిద్దె నుండి కిందికి వచ్చేసాను. మమ్మీ నేను ఇద్దరం ఆకు తెంపేస్తున్నాం ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకోవడం కోసం. కాడలు మాత్రం చాలా నల్లగా వచ్చేసినాయి. చూడండి మమ్మీ తెంపుతుంది. పూలు చూసారా, విత్తనానికి వచ్చేసాయి. కొంచెం లేతగా ఉన్నాయి విత్తనాలు. ముదిరిపోయిన గింజలు అక్కడ టబ్బులోనే రాలిపోయాయి. చూడండి, లేదు ఒకటి ఉన్నట్టుంది, ముదిరిపోయింది. ఇక చూసారా, చిన్నగా భలే ఉన్నాయి కదా విత్తనాలు ఫ్రెండ్స్. మీకు కావాలంటే పంపిస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు భృంగరాజ్ కోసం ఇంకేమైనా తెలిస్తే. చూడండి విత్తనాలు ఎంత బాగున్నాయో. కాడలు మాత్రం భలే బ్లాక్ వచ్చేసాయి. తెంపినప్పుడు కొంచెం బ్లూయిష్గా కనబడ్డాయి, బ్లాక్గా ఉన్నాయి. ఇప్పుడు మిక్సీలోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. భలే బ్లాక్ కలర్ వచ్చేసింది మిక్సీ పట్టిన తర్వాత. చూడండి మెత్తగా రుబ్బేసుకున్నాను మిక్సీలో. ఇంకా పెట్టుకోవడమే తరువాయి. మా మమ్మీకి పెడుతున్నాను. షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. మమ్మీకి పెట్టేస్తున్నాను. ఎట్లుంటుందో ఏమో బిడ్డ, ఫస్ట్ నాకు పెట్టేయో, తర్వాత నువ్వు పెట్టుకో అని చెప్పింది మమ్మీ. దీన్ని భృంగరాజ్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇంకా మీ దగ్గర ఏమంటారో మీ ఊళ్ళల్లో నాకు కామెంట్లో చెప్పండి. చక్కగా ఈవెంట్గా పెట్టేస్తున్నాను మమ్మీకి హెడ్కి. మొత్తం గుండె అయిపోయింది మా మమ్మీది కూడా హెయిర్. వాతావరణమో వాటరో ఏంటో తెలియదు కానీ మొత్తం గుండు కనబడుతుంది చూసారా. చక్కగా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ ఉంటే సరిపోతుంది. చూడండి మా మమ్మీకి పూర్తిగా అప్లై చేసేసాను. ఒక 1 అవర్ ఉండాలనుకుంటుంది. 1 అవర్ తర్వాత చక్కగా షాంపూ చేయకుండా స్నానం చేయమన్నారు నాకు చెప్పిన వాళ్ళు. తలకడ చూడండి చేతులకు కూడా కొంచెం నల్లగా పట్టేసుకుంది, గమ్ములాగా.